రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. చూడండి దేవుని బిడ్డలారా, ఆ శోధకుడు అంటే ఎవరండి? సాతానుడు, దుష్టుడు, దురాత్మక్రియలు అన్నమాట, చీకటి ఆత్మలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభునే శోధించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా, శోధకుడు అనేకులను శోధిస్తూ ఉన్నాడు. వాడి శోధనకు తట్టుకోలేనటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ రక్షణ జీవితాన్ని పాడు చేయడానికి, నీ సహవాస జీవితాన్ని పాడు చేయడానికి శోధకుడు నీ వెన్నంటనే ఉంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే శోధకుడు యేసు ప్రభుని శోధించడం ప్రారంభించాడు. యేసు ప్రభును శోధించినప్పుడు యేసు ప్రభు ఆ శోధకుడిని గద్దించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా సాతానుడు నీ ఇంటిని శోధిస్తూ ఉంటే, నీ కుటుంబాన్ని శోధిస్తూ ఉంటే, నీ బిడ్డలను శోధిస్తూ ఉంటే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఆ శోధకుడిని నువ్వు గద్దించాలి. ఆ దురాత్మ క్రియలను నువ్వు గద్దించాలి. ఆ సాతాను శక్తులను నువ్వు గద్దించగలగాలి. దేని ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములోనే శోధకుడు భయపడతాడు. అనేక మార్లు శోధకుడు నీ మీద గురిపెట్టి ఉంచాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావో అని చెప్పి నిన్ను శోధించాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను నిందలకు అవమానాలకు గురి చేయాలని ఎన్నోసార్లు వాడు నిన్ను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని కాపుదల నీకు ఉంది కాబట్టి శోధకుడు నిన్నేమి చేయలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, శోధకుడి చేతిలో, శోధకుడి యొక్క వలలో మనం పడకుండా ఉండాలి అని అంటే ప్రభు సన్నిధికి రాగలగాలి, ప్రభు వాక్యం దగ్గరికి రాగలగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దుష్టుడైన సాతానుడు యేసు ప్రభును శోధించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. నిన్ను నన్ను శోధించడానికి సాతానుడు అనేక మార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు ఎంత ప్రయత్నం చేస్తున్నా యేసు ప్రభు యొక్క కాపుదల మనందరికీ ఉంది కాబట్టి వాడు మనల్ని ఏమీ చేయలేడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను బలపరచండి. వారి అవసరతలు, అక్రతలని యేసు నామములో తీర్చండి. ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించండి నాయన. నీ కృప వెంబడి కృప, అధికమైన కృప చేత మా బిడ్డలందరినీ బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.